నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహాభారత అనువాద ప్రక్రియలో నారాయణ భట్టు నన్నయ్య భట్టుకు సహాయపడినట్టు తెలియజేసే ఆధారం ఏది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 నందంపూడి దానశాసనం, ఆప్షన్ 2 మారటూరు దానశాసనం, ఆప్షన్ 3 కుపామ శాసనం, ఆప్షన్ 4 మాగల్లు దానశాసనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నందంపూడి దానశాసనం అండి. మీకు అందరికీ కూడా తెలుసు, రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఆస్థాన కవిగా ఉన్నటువంటి నన్నయ్య ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వంలోని సగభాగం అంటే మొత్తం 2.5 పర్వాలు రచించడం అనేది జరిగింది. ఆ 2.5 పర్వాలు రచించడంలో నన్నయ్యకు సహాయపడినటువంటి వ్యక్తి నారాయణ భట్టు. ఇలా నన్నయ్యకి సహాయపడినటువంటి నారాయణ భట్టుకి అతని రాజు రాజరాజ నరేంద్రుడు ఏం చేశాడండి, ఈ నందంపూడి అయినటువంటి గ్రామాన్ని దానంగా ఇవ్వడం అనేది జరిగింది. ఇలా దానంగా ఇచ్చే సమయంలోనే అక్కడ ఒక శాసనాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదే నందంపూడి దాన శాసనం. సో ఆ నందంపూడి దాన శాసనం ఆధారంగా మనకేం తెలుస్తుందంటే నన్నయ్యకి మహాభారత రచనలో నారాయణ భట్టు సహాయపడ్డాడు. అలా సహాయపడినందుకు గాను నన్నయ్య ఎవరి యొక్క ఆస్థానంలో ఆస్థాన కవిగా ఉన్నాడు, రాజరాజ నరేంద్రుడు. అందుకే రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకి ఈ యొక్క నందంపూడి గ్రామాన్ని దానంగా ఇస్తూ అక్కడ ఈ శాసనాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి నందంపూడి దాన శాసనం అండి.